ఫ్రెండ్స్ 96 పరుగుల ఇన్నింగ్స్‌ని అదరగొట్టాడు. శతక సమానమైన ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. మరొక వైపు రాజస్థాన్ జట్టు ఫైనల్‌కి వెళ్లకుండానే క్వాలిఫైర్ 2 నుంచి నిష్క్రమించింది. ఇక ఆ పసిపిల్లాడైన వైభవ్ సూర్యవంశీ మనసు ఎంత ముక్కలైపోయి ఉంటుంది. కాకావికలం అయిపోయి ఉంటుంది. అయితే ఇక ఆ బాధని తను మింగలేక, కక్కలేక మొహానికి చేతులు అడ్డం పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాడు. ఎంతమంది ఓదార్చినా కూడా తను అన్‌కంట్రోల్డ్‌గా వెళ్ళిపోయాడు. ఎందుకనంటే తన పోరాటం అలాంటిది. కానీ ఆ సమయంలో ఏం జరిగిందంటే అక్కడున్న స్టేడియంకి సంబంధించిన చాలా మంది అభిమానులు, అలాగే కొంతమంది పోలీసు ఉద్యోగులు అంటే వైభవ్‌ని చూడాలి, తనతో కనీసం ఒక ఫోటో దిగాలని దాదాపుగా అరగంట సేపు వెయిట్ చేశారు. కాకపోతే ఏం జరిగిందంటే వైభవ్ సూర్యవంశీ విపరీతంగా ఏడవటం వల్ల ఈ విషయాన్ని ఎవరు అక్కడ చెప్పలేకపోయారు. అయితే వన్స్ వైభవ్ సూర్యవంశీకి ఈ విషయం తెలిసింది. తన కోసం ఎంతో మంది ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు కూడా వెయిట్ చేస్తున్నారని. దాంతో ఇమ్మీడియేట్‌గా మొహం కడుక్కొని, కళ్ళు తుడుచుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి సారీ చెప్పి, ఆ తర్వాత వాళ్ళతో కలిసి ఫోటోలు దిగి, అభిమానులందరినీ కూడా కరచాలనం చేసి, తను ఒక జాబ్‌ని పూర్తి చేసి, అక్కడి నుంచి తను తన డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళాడు. అయితే నిజానికి ఇది చాలా అరుదైన ఘటన. ఎందుకంటే పాపం ఒక పక్కన తన బాధను దిగమింగుకుంటూనే, మరొక వైపు ఆ బాధని బయటికి కనిపించకుండా అంత మెచ్యూర్డ్‌గా ఆలోచించాడు అంటే అది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. ముఖ్యంగా 15 ఏళ్ల పిల్లోడికి ఇంత మెచ్యూరిటీ ఏంట్రా నువ్వు? నీ ఆటేంటి? నువ్వేంటి? అంటూ అందరూ కూడా సెల్యూట్ చేస్తున్నారు. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.